దొండాకు ఇది. కనపడుతుందా? తెల్ల పులుగు వస్తుంది, పండ్లు ఏర్పడతాయి. పొలం గట్లకు ఉంటుందని చెప్పినా కదా. చూడు ఎన్ని బాధలు పడుకుంటూ వస్తున్నాను. ఆకు పనికి వస్తుంది నాకు, తాపెట్టుకుంటా. ఇది నాకు మళ్ళా ఇప్పటికైనా నాకు కొద్దిగా నొప్పి ఏమి లేదు, బాగా క్లియర్ అయింది. మళ్ళీ కట్టుకుంటా, నాకేం పోయేది ఏముంది. ఫ్రీ దొరుకుతుంది, ఏం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలే, పెట్టుబడి పెట్టాల్సిన పనిలే. కానీ వైద్యం మాత్రం కరెక్ట్గా చేసుకోవాలా. చాలా మంచి వైద్యం ఇది. డబ్బులు పెడుతున్నామా మనం ఏమైనా పనులకు పోయి ఏమంటే ఆకులు ఎత్తుకలాడుకొని మనం పక్క ఆకునేది సంపాదించుకోవాలా, డైలీ వాడుతున్నా. ఇబ్బంది లేకుండా దొరుకుతుంది చూడు ఆకు. పొలం గట్లకు ఉంటుంది, చూసుకొని గట్లకు ఏమన్నా ఉండాలంటే చూడు ఎంత పెద్దగా ఉంది ఆకు. కనపడింది ఆకు, దొండాకు. దీని పేరు దొండాకు. ఎర్ర పండుగ వస్తాయి. ఇది మనకు ఇంతకుముందు కాసిండే, ఇప్పుడు కాసిలేవు. దొండాకు ఇది నవతితాక ఆకడ ఉంటుంది. చేయి తగిలితే మన నవలేసి నాకు భయంకరమైన నవతితాకు ఇది. నేను అమ్మ ఎంత గుర్తు వచ్చింది. ఇది ఇంకా నవోసు రెటలేషన్, భయంకరమైన ఇది నవతితాకు. ఇది కానీ మంచికి అంటించినామంటే భయంకరమైన నవలేస్తుంది. అట్లుంటాయి. అదైతే గబనాకుడు కాకు. చూసినారు కదా ఫ్రెండ్స్, అందరూ బాగా ఫాలో కానీ ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేసుకొని, ఎవరికన్నా ఇది సంబంధించిన వాళ్ళకు ఇది వైద్యం చాలా మంచిది. ఇక్కడ పొలం గట్టలో కందిషన్ పక్కన ఉంటుంది. నాకు మాత్రం చెయ్యి భయంకరంగా నవలేసా, దురద కూడా లేదు సదేం గతను దీని నుంచి. ఇది నవ చూడట్లేస్తుంది. బాబా అట్లా ఉంటుంది. ఓటి పోతే ఓటి అనుకో, జాగ్రత్త ఉండాల. ఇది ఫ్రెండ్స్, మీరందరూ ఇదల్లా ఈ రోగం పిష్టలకు సంబంధించిన వాళ్ళు కానీ, గండుమలకు సంబంధించిన వాళ్ళు కానీ ఈ దొండాకు అనేది చాలా పనిచేస్తుంది. ఈ దొండాకు అనేది దీంట్లోకి అనుకుంటాం కానీ దీంట్లో పవరు ఏ దాంట్లో ఉండదు. కానీ చాలా జాగ్రత్తగా పొలం గట్ల తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆకులు అవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. మామూలే కదా, అన్నీ మంచిగా ఉంటాయి, షెడ్గా ఉంటాయి. ఇట్లా ఉంటుంది ఆకు. తెలుసు కదా దొండాకు అని ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. దొండాకు ఇది చాలా మంచి వైద్యం. పిష్టలకు సంబంధించినది చాలా వైద్యం, పిష్టలకు సంబంధించిన వైద్యం ఇది. ఇంతకాటి వైద్యం నాటు వైద్యంలో ఏది లేదు. ఏది చెప్పినా మీరు నమ్మద్దండి. నేను పేషెంట్ని, నేను సొంతం వైద్యం చేసుకొని ఆరోగ్యంగా మహాభాగ్యంగా ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నా. నా నుంచి ఎవరో ఇద్దరు, కనీసం 5-3 బాగుపడాలా, బాగుండాలా. ఎంతమంది వీలైతే అంతమందికి ఈ వీడియోని ఫార్మాట్ చేసుకోండి. ఇవి కింద మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీకు నా సెల్ నెంబర్ కావాలంటే కింద కామెంట్లు అడగండి. నేను పక్క కొన్ని రోజులు 4-5 వీడియోలు తయారైన తర్వాత నేను సెల్ నెంబర్ కూడా పాటిస్తా. ఇది చేసిన తర్వాత ఈ ఆకు సంబంధించిన, ఈ దొండాకు సంబంధించిన చేసిన తర్వాత చెప్పినా కదా ఇంతకుముందుకు, వేడి నీళ్ళు పొద్దున సాయంత్రం కాగబెట్టుకొని ఆ వేడి నీళ్ళలో మనం 10 నిమిషాలు పొద్దున కూర్చోాలా, సాయంత్రం కూర్చోాలా. తర్వాత మనకు రాంగ ఎమ్మడే రాదు రిజల్ట్. నేను 2 నెలలు ఒక్కరోజు గ్యాప్ పడకుండా చేసుకున్నా. పొద్దున వేడి నీళ్ళు 10 నిమిషాలు కాబెట్టుకొని మళ్ళీ కూర్చోాలా. వేడి నీళ్ళు కింద డైర్ గీర్ అన్నీ తీసేసి. మనకు రోగం వచ్చింది, సిగ్గుపడకూడదు. మనం సిగ్గుపడితే మాత్రం రోగం బాగా కాదు. అందుకోసం నేను చాలా జాగ్రత్తగా తిప్పలబడినాను. అందుకోసం చాలా జాగ్రత్త తిప్పలబడినాను కాబట్టి నాకు రిజల్ట్ అనేది బాగా వచ్చింది. ఈ దొండాకు అనేది చాలా ఇంపార్టెంటు. మీరు అనుకుంటారు కానీ ఇది చాలా ఒరిజినల్ ట్రీట్మెంటు. ఇది దొండాకు అంటే తెలుసు కదా మీకు, ఇట్లా తెల్ల పూలు కాస్తుంది. పక్క దొండాకు ఇది కానీ చేసుకుంటే మీకు గండుమల సంబంధించినది, పిష్టల సంబంధించినది ఖచ్చితంగా నిజమవుతుంది.
ఇది ఒక నెల రోజులు పొద్దున సాయంత్రం వేడి నీళ్ళు కాపుకొని ఈ ఆకుని కొద్దిగా కింద పైన ఆందెం కింద ఇటుపక్క ఆందెం పట్టించి పెన్న మీద గోరెచ్చగా వేయించి ఆ కొద్ది గోరెచ్చగానే మనకి ఎక్కడ ముడ్డి కాడ నొప్పి పిస్టోల దగ్గర ఎక్కడైతే ఉందో ఆ పిస్టోల దగ్గర మనం ఇది ఇట్లా ఇట్లా ఈ పిస్టోల దగ్గర ఎక్కడైతే పిస్టోల్ ఉందో మనకు ఆ పిస్టోల కాడ ఇట్లా అన్ని ఆకులలో పేర్చి ఇట్లా పెట్టుకుంటే ఆ నూనె జిడ్డు ఉంటున్న తర్వాత నేను నూనె పట్టిస్తాను కాబట్టి ఆల్రెడీ దీంట్లో పవర్ నూనె కోసం నూనె పవర్ అంతా నూనె పవర్ రెండు ఏకమై ఆ పవర్ అనేది ఆ ముడ్డి పిస్టోల్ అనేది మనకు ఎక్కడుందో అక్కడ మనకు రియల్టో నొప్పి తగ్గించడానికి లోపల దాన్ని మానగొట్టడానికి పనిచేస్తుంది ఇది. తర్వాత వేడి నీళ్ళు నొప్పి ఎక్కడ ఏమన్నా ఉండేదల్లా నొప్పి అది గుంజేస్తుంది. తర్వాత దానికి ఒక మందు ఉంది, అది మామూలుగా మందంటే మామూలు ట్రూపు, అది నాకు ఆపరేషన్ చేసేటప్పుడు ఇచ్చిండ్రు. అది ఆ మందు కూడా దానికి మనకు ఏలుకి అది బ్లౌజ్ తొడుక్కొని ఒక ఏలుకి లోపల ముడ్డిలో మనకు నొప్పి ఎక్కడుందో ఆ నొప్పి దగ్గర అంతా ఇట్లా పట్టించిన తర్వాతనే మనకు రిజల్ట్ అనేది రోజు తగ్గిపోతుంది. లోపల బొర్ర పెట్టుకుంటే సొరంగం మాదిరి ఉంటుంది. అంతా పిస్టోలో వచ్చిన వారికి ముడ్డి అంతా బొర్రలు పెట్టుకుంటుంది. అది ముడ్డంతా బొర్రలు పెట్టి ఎన్నిసార్లు కావాలంటే ఎక్కడ వీలైతే అక్కడ సొరంగం దొక్కుని వెళ్ళిపోతుంది. అది మన ఎలక కదా ఇట్లా దొక్కుని వెళ్ళిపోతుంది, అట్లా పోతుంది. అట్లా దొక్కుని పోయిన తర్వాత దానికి మనం మందు ఇక్కడ ఈ ఆకు పని చేయాలా, తర్వాత వేడి నీళ్ళు పని చేయాలా, తర్వాత మళ్ళీ మందు పని చేయాలా. అట్లా 2 నెలలు కానీ మీరు చేసుకున్నారంటే నేను చెప్పిన ప్రకారంగా పిస్టోల్ అనేది దూరం వెళ్ళిపోతుంది. అలాగే పిస్టోల్ వెళ్ళిపోతుంది. మంచి పండ్లు పలహారం అవి తినాలా. పండ్లు పలహారం బాగా ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే మాంసం, చికెను, చేప, వంకాయ, పుండుకూర, ఊర్లగడ్డ మంచి డేంజర్. ఊర్లగడ్డ అసలు తినకూడదు. పిస్టోల్ ఉన్న వాళ్ళు ఊర్లగడ్డ తింటే ఇంకా గడ్డలు కొడతాయి దానికి. అందుకోసం కొన్ని వైద్యం నేను అనుభవించాను కాబట్టి నా నుంచి కనీసం ఒకరి దూరన్నా బాగుపడితే కూడా వాళ్ళకి నయం అయితే కూడా వాళ్ళే ఇంకా నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను చూసిన. కర్నూలులో హాస్పిటల్లో కొన్ని వందల మంది వచ్చి చూసిన. అంతమందికి ఎంతమంది వస్తున్నారంటే అంతమంది వస్తున్నారు హాస్పిటల్లో. నేనే ఏంద్ర ఇంతమంది ఇంత రోగం ఇంతమందికి వచ్చింది, ఇది ఎట్లా వచ్చింది ఇది అని నేను చాలా ఆశ్చర్యపోయినా. అందువలన కొన్ని మళ్ళీ వీడియోలు నేను క్లారిటీగా పెట్టి చెప్తాను. అంతవరకు బాయ్, నమస్కారం, జై హింద్ భారత్.